పెద్దపల్లి బీజేపీకి భలే డిమాండ్. పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్ధం. ఈ నెల 15న నల్ల మనోహర్ రెడ్డి బీజేపీలో చేరిక. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సిఎస్ఆర్ బీజేపీలో చేరిక. సిఎస్ఆర్ వెంట 4 మండల స్థాయి నాయకులు బీజేపీ గూటికి. ఇప్పటికే పలుమార్లు ఈటల రాజేందర్తో చర్చలు. కమలం గూటికి వెళ్తున్న వారిలో పెద్దపల్లి బీజేపీ టికెట్ ఆశిస్తున్నవారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల పార్టీ రాష్ట్ర నాయకులు దుగ్గ్యాల సహా ఓ 10 మంది టికెట్ కోసం దరఖాస్తు. పెద్దపల్లి టికెట్ వ్యవహారంలో ఈటలదే తుది నిర్ణయం. ఈటల మదిలో సిఎస్ఆర్ కొలిపాక శ్రీనివాస్. కాంగ్రెస్ లో 2, టీఆర్ఎస్ లో 2, బీజేపీలో డజన్కు పైకి పోటీదారులు. 20 ఏళ్ల క్రితం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి గుజ్జుల. ఆ తరువాత మళ్లీ వరుసగా డిపాజిట్ గల్లంతు. మోడీ ఇమేజ్ హిందూవాదంతో పెద్దపల్లి అసెంబ్లీలో గెలుస్తామంటున్న బీజేపీ శ్రేణులు. పాత బీజేపీ నేతలక, కొత్తగా చేరేవారిక ఎమ్మెల్యే టికెట్ ఎవరికి? రామగుండం ఎమ్మెల్యే టికెట్ నీకే ఇస్తామంటూ సోమవారం సత్యనారాయణకు బీజేపీ నాయకత్వం ఆఫర్ ఇచ్చినా ఆ పార్టీ బలంపై నమ్మకం లేని మాజీ ఎమ్మెల్యే సోమవారం బీజేపీకి రాజీనామా చేసి ఒంటరిగా ఇండిపెండెంట్ పోరుకే సిద్ధమయ్యారు. ఇదే జిల్లాలో ఉన్న పెద్దపల్లిలో మాత్రం టికెట్ తమకంటే తమకే ఇవ్వాలంటూ డజన్ మంది నాయకులు పోటీ పడుతున్నారు. అందులో ఆ డజన్ మంది నాయకులతో పాటు పాత బీజేపీ నాయకులు, కొత్తగా చేరిన వారు, ఇంకా చేరనున్న వారు టికెట్ ఆశిస్తున్నారు. త్వరలో చాలా మంది నాయకులు బీజేపీకి వెళ్తున్నారు. దీంతో పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కు ఉన్న గిరాకీ, డిమాండ్ మరి ఏ ఇతర పార్టీలో లేదంటే వినేవారికి ఆశ్చర్యమే కలిగిస్తుంది. కానీ ఇది ముమ్మాటికి నిజం. పెద్దపల్లి బీజేపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న తీరు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఇంత పోటీ ఇక్కడుందా, ఇది నిజమా అని అనుమానమే కలుగుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ చరిత్రలో ఒకే ఒక అసెంబ్లీ స్థానం పెద్దపల్లి నుండి 20 ఏళ్ల క్రితం గుజ్జుల రామకృష్ణారెడ్డి టీడీపీతో పొత్తులో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ వరుసగా ఓడిపోతూనే ఉన్నారు. అలాంటి పెద్దపల్లి స్థానంపై ఓ డజన్ మంది నాయకులు కన్నేశారు. సిట్టింగ్ గా ఉండే దాసరి మనోహర్ రెడ్డి స్థానంపై జూలపల్లి జెడ్పీటీసీ లక్ష్మణ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి కన్నేశారు. ఆ ఇద్దరికి అవకాశం లేకుండా పోయింది. అదే రోజు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు నల్ల మనోహర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మంచి ముహూర్త వేళ ఈ అమావాస్య దాటిన తర్వాత 15 లేదా 16 తేదీలలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి విజయ రమణారావుతో పాటు ఓ 4 టికెట్ ఆశించినప్పటికీ గాంధీ భవన్ వర్గాలు టికెట్ దరఖాస్తు చేసుకునే వారికి ఖరీదు నిర్ణయించడంతో ఇద్దరే దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా ఈ పార్టీలో 2, ఆ పార్టీలో 2 టికెట్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధిష్టానం దాదాపు బీఆర్ఎస్ లో దాసరి మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ విజయ రమణారావు పేరు ఖరారు చేసింది. బీఎస్పీలో దాసరి ఉషా ఎప్పుడో అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇక దీంతో మిగిలింది బీజేపీ మాత్రమే. ఎమ్మెల్యే ఆశావాహులు బీజేపీ వైపు పడ్డాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సి సత్యనారాయణ రెడ్డి ఈ ఆదివారం పెద్దపల్లికి తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత తన మిత్రులతో కలిసి బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన వెంట మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీకి వెళ్లేందుకు మంతనాలు జరుగుతున్నాయి. సిఎస్ఆర్ తన కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటన నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లారు. ఆయన వచ్చిన తర్వాత మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇలా ఉంటే టీఆర్ఎస్ నుండి కౌన్సిలర్ గా గెలుపొందిన కొలిపాక శ్రీనివాస్, ఆయన మరదలు కొలిపాక సంధ్యాలు బీజేపీలో చేరడం ఖాయమే. ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ అగ్రనాయకులు ఈటల రాజేందర్ ను కలిసి వచ్చారు. బీజేపీ టికెట్ హామీ కూడా తీసుకున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్న శ్రీనివాస్ చేరిక ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 8న జరగనున్న ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అనంతరం శ్రీనివాస్ బీజేపీ కండువ కప్పుకోనున్నారు. ఇలా ఓ పెద్ద గుంపుగా నాయకులు పెద్దపల్లి బీజేపీలో చేరడం తమ పార్టీకి మంచి పరిణామమని సీనియర్ నాయకుడు అభిప్రాయపడుతున్నారు. అయితే తమ పార్టీలో ఇదే రోజు రాత్రి వచ్చిన వారికి తెల్లారితే టికెట్ ఇచ్చే సాంప్రదాయం ఉండదని, సిద్ధాంతాలను గౌరవించే వారికి సీనియర్లకు మాత్రమే అవకాశాలుంటాయని అంటున్నారు. ఇది ఈ వార్తలో కొసమెరుపు.